సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్న ట్రేడ్ విత్ ఏడి అనమాట. సో ఇది ఛానల్ నేమ్ మార్చాను, ఈరోజే ఫస్ట్ డే అనమాట. ఈరోజు ఎందుకు మార్చాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ అడిగా. సో ఛానల్ నేమ్ ఇదే ఉంచాలా మార్చాలని. బికాజ్ ఇందులో 2 రీజన్స్ ఉన్నాయి ఛానల్ నేమ్ మార్చడానికి. మీరైతే ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటి, ఏడి ట్రేడ్మెంట్స్ అంటే చాలామందికి గుర్తుండట్లేదు, చెప్పడానికి కూడా అవ్వట్లేదు. సో ట్రేడ్ విత్ ఏడి సింపుల్గా ఉంది. ట్రేడ్ విత్ ఏడి ప్రతి ఒక్కరు ట్రేడింగ్ చేస్తారు కాబట్టి ట్రేడ్ విత్ ఏడి. సో అదే నేను మెన్షన్ కూడా చేశాను. ఛానల్ ఏమో మీ డిమాండ్ నా ఇష్టం కూడా ఉండాలి, మార్చుదామని. సో మీ డిమాండ్ అండ్ నా ఇష్టం కలిపి ఛానల్ నేమ్ అనేది మార్చాడు, ట్రేడ్ విత్ ఏడి. సో ఇది కొత్త ఛానల్ నేమ్, ఇదే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఛానల్స్ మరీ మార్చడాలు ఉండడం ఏమో, ఎందుకంటే బికాజ్ ఒకసారి మార్చామంటే కన్ఫ్యూజ్ చాలా అవుతారు. సో మీరు ఎప్పుడు ఏది కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది మన ఛానలే. ఓకే, సో నేమ్ అనేది మారింది అంతే. అండ్ నెక్స్ట్, ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియోలో కింద ఇట్లా షోమార్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే కాస్మోఫీల్డ్ లింక్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీరు 100 రూపీస్ పే చేసి జాయిన్ అయితే మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు. సో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తామంటే ఇలా కాల్స్, అంటే కాల్స్ అని కాదు కానీ మెసేజ్, మోస్ట్లీ ఇక్కడ అన్ని మెసేజ్లే ప్రొవైడ్ చేస్తాం. సో మార్కెట్ ఏంటి, అప్డేట్ ఏంటి, ఎలా ఉంది ఏంటి, ప్రతి ఒక్కటి ఇక్కడ చెప్తాను అనమాట. సో ఎప్పుడు బై చేయొచ్చు, ఎప్పుడు బై చేయకూడదు అనేసి. ఒకవేళ ప్రాఫిట్ సంపాదిస్తే ప్రాఫిట్ కూడా సంపాదించిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో వాళ్ళు మెన్షన్ చేస్తారు మేము ప్రాఫిట్ సంపాదించుకున్నామని. లేదు అంటే లేదు, ట్రేడ్ తీసుకోకపోతే అది కూడా లేదు. బట్ మీరు జాయిన్ అవ్వకపోతే మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు లేట్ చేయకుండా. సో ఈరోజు మీరు థంబ్నెయిల్ చూసారు కదా, ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అసలు ఏంటి ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి కన్ఫామ్గా 101%. ఎందుకు అన్నానో ఆ థంబ్నెయిల్లో కూడా మీరు అదే ఎందుకు మెన్షన్ చేశానంటే, చూడండి ఫస్ట్ ఫిబొనాకీ ఏంటి, ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ఎందుకు పనిచేస్తుంది ఏంటి మొత్తం చెప్తా. అండ్ ఇంకొక విషయం అంటే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా హెవీగా నాయిసెస్ వస్తే కొద్దిగా అవాయిడ్ చేయండి, ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇంటి దగ్గర. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిబొనాకీ అన్నవాడు ఒక మ్యాథమెటిషియన్ అనమాట. ఓకే, మిడిల్ ఈస్ట్లో ఒక మ్యాథమెటిషియన్. ఓకే, సో చాలా పూర్వం, అంటే లైక్ చాలా ఏజ్డ్ మ్యాథమెటిషియన్. ఓకే, ఈయన ఏం కనుక్కున్నారు, ఫస్ట్ థింగ్ ఈయన ఏం కనుక్కున్నారంటే, ఈయన ఏం చేశారు, 1 + 1 2. ఓకే, 2 + 1 ఎంత 3, 3 + 2 ఎంత 5, అట్లా 1 అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నెంబర్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన కనిపెట్టినది ఇది ఒక నెంబర్సే. ఫస్ట్ 0 to 1 అనమాట. 1 + 1 ఎంత 2. ఓకే, 2 + 1 ఎంత 3. ఓకే, 3 + 2 ఎంత 5. ఓకే, 5 + 3 ఎంత 8. 8 + 5 ఎంత 13. 13 + 8 ఎంత 21. ఇట్లా యాడ్ చేసుకుంటూ నెంబర్లు వెళ్ళిపోయారు. ఆయన కనిపెట్టింది ఇదే. సో ఇట్లా వెళ్ళిపోవడం వల్ల ఇది ఒక పెద్ద చాలా పెద్ద నెంబర్ సిస్టమ్ అయిపోయింది. ఈయన కనిపెట్టింది అంతవరకే. ఇప్పుడు ఈయన కనిపెట్టిన తర్వాత ఈయన ఏం చేశారు, అది ఇంపార్టెంట్ అయిపోయింది ఇక్కడ. ఈయన కనిపెట్టిన తర్వాత ఈయన ప్రతి ఒక్క దాని మీద టెస్ట్ చేయడం మొదలెట్టారు. ఈ ఫిబొనాకీ నెంబర్స్ ప్రతి ఒక్క దాని మీద వర్క్ అవుతాయా, నేచర్ మీద వర్క్ అవుతాయా లేదని టెస్ట్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు అది ఎంత బాగా వర్క్ అవుతుంది అంటే నేచర్లో, మీరు కావాలంటే ఫిబొనాకీ నేచర్ అని కూడా చూడండి. సో ఇమేజెస్లోకి వెళ్ళి మీకు చూపిస్తా. ఏంటి ఆకులు అని చెప్తున్నారా చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కటి, అంటే సన్ఫ్లవర్లో ఉన్న ప్రతి ఒక్క ఆకు ఫిబొనాకీ నెంబర్ ఏదో ఒక నెంబర్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రోజ్ పెటల్స్ ఏవో ఒక నెంబర్లో ఉంటాయి. నెక్స్ట్ స్నేక్ తాలూకు ఎగ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ స్నేక్ 3 ఎగ్స్ ఇచ్చింది అనుకో, కన్ఫర్మ్గా ఇక్కడ 3 ఉంది చూసారా, ఫిబొనాకీ నెంబర్. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఇంకా రండి, మీ బాడీలో పార్ట్స్ ఏవి ఉన్నాయి అవి కూడా ఫిబొనాకీ నెంబరే. మీ తంబు ఏదైతే ఉందో తంబు తాలూకా డిజైన్ ఏవైనా గీతలు ఉంటాయి అవి ఫిబొనాకీ నెంబరే. నేచర్లో వెదర్ రిపోర్ట్ కూడా ఫిబొనాకీ నెంబర్తో అవుతుంది. సన్ కూడా ఫిబొనాకీ నెంబర్లో వస్తుంది. సో చాలా, అంటే నేను చెప్తున్నాను కదా, అతను నేచర్తో కంపేర్ చేయడం మొదలెట్టాడు. నేచర్తో ఎప్పుడైతే కంపేర్ చేయడం మొదలెట్టాడో ఆయనకి ఫిబొనాకీ నెంబర్లు పిచ్చెక్కించేసాయి. అంటే ప్రతి ఒక్క నేచరే ఫాలో అవుతుంది ఫిబొనాకీ అంటే ఆ నెంబర్ డిజిట్ని ఫాలో అవుతుంది. అంటే లైక్ ఎలా అంటే, లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫిబొనాకీ నెంబర్లో లైక్ ఎగ్జాంపుల్ 5 ఉంది, ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ 5 ఉంది ఫిబొనాకీ నెంబర్లో. సో ఏదైనా ఒక ఆస్ట్రిచ్ కానీ లేదా ఏదో ఒక పక్షి 5 గుడ్లు ఇచ్చింది, మళ్ళీ 5 నెలల తర్వాత మళ్ళీ 5 గుడ్లు ఇస్తుంది, అది ఫిబొనాకీ నెంబర్ అనమాట. అంటే ర్యాండమ్గా అదే ఫిబొనాకీ నెంబర్. ఏం ఎవ్రీ మంత్ 5 గుడ్లు ఇవ్వచ్చు కదా, కాదు, 5 నెలలకి మళ్ళీ అదే 5వ తారీఖుకి 5వ నెల 5 గుడ్లు ఇస్తుంది, అది ఫిబొనాకీ నెంబర్. అంటే ఆ విధంగా ఫిబొనాకీ నెంబర్ అంటే చాలా జెన్యున్గా పనిచేస్తుంది. ఈవెన్ మన డిఎన్ఏలో కూడా పనిచేస్తుంది అది. ఓకే, సో ఎంత బాగా పనిచేస్తుంది, నేచర్ మీద పనిచేస్తుంది, అన్నిటి మీద పనిచేస్తుంది, మన స్టాక్ మార్కెట్ మీద పనిచేస్తుంది. కన్ఫామ్గా 100కి 200% పనిచేస్తుంది స్టాక్ మార్కెట్ మీద. కాకపోతే మీకు కన్ఫామ్గా పెట్టడం రావాలి, ఫిబొనాకీ ఎలా అప్లై చేసుకోవాలి, ప్లాట్ చేసుకోవాలి, సో దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు రావాలి. సో జస్ట్ బేసిక్స్ ఆఫ్ ఫిబొనాకీ మీకు చెప్పాను, ఎవరు కనిపెట్టారు ఏంటని. ఓకే, సో ఇప్పుడు మనం చార్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరోలోకి వస్తే ఇది ఐక్యూ చార్ట్. ఓకే, ఇది ఐక్యూ చార్ట్ ఇలా ఉంటుంది ప్లెయిన్గా. ఇది వస్తే ట్రేడింగ్ వ్యూ చార్ట్. ట్రేడింగ్ వ్యూ చార్ట్ తెలుసు కదా మీ అందరికీ, ఇక్కడ పక్కన ఇలా బోల్డ్ అని ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యూ చార్ట్లోకి వచ్చి పెన్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫిబొనాకీ అని ఉంటుంది చూడండి, ఫిబ్ రిట్రేస్మెంట్. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇది ఈ విధంగా ఉంటుంది. వాల్యూలు అయితే సేమ్, ఇక్కడ ఏదైతే వాల్యూలు వచ్చాయో సో వాల్యూలు అన్నీ సేమ్ అనమాట. సేమ్ మీకు ఏం తేడా ఉండదు వాల్యూస్లో.
కాకపోతే ఈవెన్ ఇక్కడ ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి మీరు ఫిబ్నాకి వేసారనుకోండి, చూపిస్తాను చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా సేమ్ ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ కూడా ఏదైతే వాల్యూస్ వచ్చి ఇవన్నీ సేమ్ వాల్యూస్, అక్కడ సేమ్ వాల్యూస్, ఇక్కడ సేమ్ వాల్యూస్. డిపెండ్స్ ఆన్ మీ పైన, మీకు ఏది బాగా క్లారిటీగా ఉంది, మీకు ఏది బాగా అనిపిస్తుంది, ఏది బాగా చేయాలంటే అది. ఓకే, ఇప్పుడు ఫిబొనాకీ అయిపోయింది. ఫిబొనాకీ డిఫరెన్స్ తెలిసింది, రెండు ఇలా వేరు వేరు కలర్లో ఉంటే ఏదైనా ఒకటే అని. ఇప్పుడు మీరు ఏది యూజ్ చేస్తారనేది మీ మీద డిపెండ్స్ ఆన్ మీ మీద, నీకు వదిలేసా. ఇప్పుడు ఫిబొనాకీ ఏ టైం ఫ్రేమ్లో యూజ్ చేయాలనేది మెయిన్ కీ పాయింట్ అనమాట. చాలామందికి అదే తెలియదు. సో అది నేను చెప్తా. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను చెప్తాను, సో మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీ ఇంట్లో హూ ఈజ్ ద బిగ్గర్ వన్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో హూ ఈజ్ ద బిగ్గర్ వన్ అంటే నేను మా తాతగారిని చెప్తా. ఇప్పుడు లేరు, చనిపోయారు. బట్ ఒకవేళ మీకు అడిగితే మీరు ఎవరు చెప్తారు హూ ఈజ్ ద బిగ్ వన్ అంటే మీ తాతగారు. ఒకవేళ ఉంటే ఎందుకు సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాను చూడండి. ఫస్ట్ మీ తాతగారు, ఓకే, సెకండ్ మీ డాడీ, ఓకే, థర్డ్ నువ్వు, ఓకే, థర్డ్ నువ్వు. ఫస్ట్ మీ తాతగారు, సెకండ్ మీ డాడీ, థర్డ్ నువ్వు. మీ తాతగారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ మీ డాడీకి ఉండదు, మీ డాడీకి ఉన్నంత ఎక్స్పీరియన్స్ నీకు ఉండదు. ఓకే, సో ఎప్పుడైనా పెద్దవాళ్ళు అంటే ఓల్డ్ ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఎప్పుడు బిగ్ టైం ఫ్రేమ్ అనుకోండి, టైం ఫ్రేమ్ గురించి చెప్తున్నా, వీళ్ళు అప్పుడు బిగ్. సో డాడీ అన్నవాళ్ళు ఇది బేసిక్ టైం ఫ్రేమ్. నెక్స్ట్ నువ్వు అన్నది ఇది వర్స్ట్ అంటే మీడియం టైం ఫ్రేమ్. ఇప్పుడు ఏ టైం ఫ్రేమ్ అంటే చూడండి, ఇప్పుడు మార్కెట్లో ఒక సామెత ఉంది, సామెత అనే కదా, బుక్లో కూడా చాలా స్టాక్ మార్కెట్ బుక్లో కూడా రాస్తారు ఏంటంటే, హయ్యర్ టైం ఫ్రేమ్ విల్ రూల్ ద మార్కెట్ అంటారు. ఎందుకు హయ్యర్ టైం ఫ్రేమ్ విల్ రూల్ ద మార్కెట్ అంటే, హయ్యర్ టైం ఫ్రేమ్లో కరెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే అది జెన్యూనే. లాంగర్ టైం ఫ్రేమ్ 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ బోల్డ్ అని క్యాండిల్స్ ఉంటాయి. నువ్వు బ్రేక్అవుట్ కన్ఫర్మా కాదని ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుంది. బట్ ఆల్వేస్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ రూల్ ద మార్కెట్. ఇప్పుడు ఎందుకో చెప్తాను చూడండి. సో మీ తాతగారు ఏదైతే మీ తాతగారు ఉన్నారో, మీ తాతగారు 1 మంత్ టైం ఫ్రేమ్ అనుకోండి, మంత్లీ టైం ఫ్రేమ్. మీ డాడీ ఏదైతే ఉన్నారో డైలీ టైం ఫ్రేమ్. నువ్వు 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ. ఓకే, సో మంత్లీ టైం ఫ్రేమ్ తప్పు చెప్పదు. సో మంత్లీ టైం ఫ్రేమ్ ఎలా వెళ్తే డైలీ టైం ఫ్రేమ్ అలా వెళ్తుంది. సో డైలీ టైం ఫ్రేమ్ ఎలా వెళ్ళిందంటే మంత్లీ డైలీ కలిపి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అటే లాగుతారా, నువ్వు ఇట్రా, నువ్వు మా అబ్బాయి, నువ్వు ఎందుకు తప్పుగా వెళ్తున్నావు, అర్థమైందా? సో చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి, ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైపోద్ది. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఇది ఒక మార్కెట్, ఓకే, మంత్లీ ఏం చేసింది, మంత్లీ పైకి వెళ్తుంది, ఇప్పుడు డైలీ కూడా పైకి వెళ్తుంది. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ కింద పడుతుంది అనుకో, ఏం చేస్తా అంటే డైలీ ఈ మంత్లీ మార్కెట్ని ఎందుకు రా పైకి వెళ్తున్నావు, కిందకి వెళ్తున్నావు, పైకి రా అని చెప్పి పైకి పుష్ చేస్తాయి. సో అలా పైకి పుష్ చేసినప్పుడు మనం ఇంట్రాడేలో బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో మంత్లీ అంటే ఆల్వేస్ బిగ్గర్ టైం ఫ్రేమ్ విల్ రూల్ ద మార్కెట్. ఇప్పుడు ఇంట్రాడేలో బిగ్గర్ టైం ఫ్రేమ్ అంటే నా వరకు 1 అవర్ 30 మినిట్స్, ఓకే, 1 అవర్ బిగ్గర్ టైం ఫ్రేమ్ అన్నిటికన్నా. అంటే తాతగారు లాగా 30 మినిట్స్ అంటే సన్ను, 15 మినిట్స్ అంటే కొడుకు అనమాట. నేను ఈ విధంగా పెట్టుకుంటాను, నా వరకు ఇది నాకు ఓకే, లేదు అంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఎప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్లో నేను మార్కెట్ని ఫిబొనాకీ వేసి చూస్తాను, ఎందుకంటే 1 అవర్లో నాకు తెలిస్తే సో నేను 15 మినిట్స్లో నాకు ఎలా ట్రేడ్ చేయాలనేది నా కాన్సెప్ట్ నాకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిబొనాకీలో ఒక రూల్ ఉంది ఏంటంటే, ఒక లో ఒక హై పట్టుకోవాలి, ఒక లో ఒక హై, అంటే ఒక స్వింగ్ లో ఒక స్వింగ్ హై, స్వింగ్లో స్వింగ్ హై, క్యాండిల్లో క్యాండిల్ హై కాదు, డేలో డే హై కాదు. ఇంట్రాడేకి వచ్చేసరికి వేరు. బట్ మనం ఫిబొనాకీ లాంగ్ టర్మ్, సో ఫిబొనాకీ దేనికి యూజ్ అవుతుంది అంటే పొజిషనల్ ట్రేడ్ కానీ కాదండి, పొజిషనల్ ట్రేడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫిబ్ రిట్రేస్మెంట్ వల్ల మనకు ఒక ఐడియా వస్తుంది, మార్కెట్ నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఏం చేయబోతుంది అని ఒక ఐడియా వస్తుంది, అది నేను చెప్తున్నా. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఒక స్వింగ్ హై ఒక స్వింగ్ లో అనేది మనం కన్ఫామ్గా తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు అడిగారు అనుకో, మీరు ఏ స్వింగ్ అని చూడండి, ఇది ఒక స్వింగ్, ఓకే, సో ఇది ఒక స్వింగ్, ఇక్కడ ఒక స్వింగ్, ఓకే, దాని ముందు ఇది ఒక స్వింగ్, దాని ముందు ఇది ఒక స్వింగ్. సో స్వింగ్ హై స్వింగ్లో దాని ఇంకా కిందకు వస్తే చూడండి, ఇంకా కిందకు వస్తే ఇది ఒక స్వింగ్, ఇది ఒక స్వింగ్, ఓకే, సో ఇది ఒక స్వింగ్, ఇది ఒక స్వింగ్. అంటే నేను ఇవన్నీ చెప్పట్లే, చూడండి ఈ లాస్ట్ ఇది స్వింగ్, ఓకే, సో ఇంకా ముందుకు వస్తే ఇది స్వింగ్ అనమాట. సో ఆ విధంగా ఇవి స్వింగ్స్ అనమాట, ఇవి పట్టుకోవాలి మీరు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చూడండి, నేను స్వింగ్ ఎలా వేస్తాను ఐడెంటిఫై చేస్తాను, చూపిస్తాను చూడండి. సో లైక్ బిఫోర్ నేను టెలిగ్రామ్లో కూడా ఇది ఒకసారి మెన్షన్ చేశా. సో మనకి ఇదంతా తెలియదు, ఈ మార్కెట్ అంతా తెలియదు మనకి, ఈ స్వింగ్ ఉంది ప్రజెంట్. ఇప్పుడు మనం ఫిబొనాకీ రిట్రేస్మెంట్ వేయాలి అంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా గుర్తుంచుకొని బాటమే పట్టుకోవాలి, బాటమ్ పట్టుకోకుండా ఫిబ్ రిట్రేస్మెంట్ వేయం. అంటే బాటమ్ అంటే తోకలు, మీకు ఇక్కడ తోకలు కనిపిస్తున్నాయి కదా, తోకలు విత్తులు కూడా మనం పట్టుకోవాలి. చూడండి ఈ విత్తు కూడా మనం పట్టుకోవాలి, అప్పుడే ఫిబ్ రిట్రేస్మెంట్ పని చేస్తుంది అనమాట, లేకపోతే పని చేయదు. ఓకే, సో ఫిబ్ ఏం చేస్తారంటే ఫస్ట్ తోకల దగ్గర నుంచి పెట్టుకోండి. సో కరెక్ట్గా తోకల దగ్గర నుంచి, సో ఈ పైన హై వరకు మనకి, ఈ పై హై వరకు మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటున్నాం. ఓకే, చూడండి ఈ పైన హై వరకు ఇక్కడ వరకే మార్క్ చేశాను, బికాజ్ నాకు ఇదంతా తెలియదు, ఇలా
పడి పైకి వెళ్తుందని నాకు తెలియదు. సో నాకు ఒక హై దొరికింది, హై వరకు నేను కరెక్ట్ మార్క్ చేశాను. ఓకే, సో ఇక్కడ మీరు వినండి, ఇందులో ఫిబొనాకీలో ఇప్పుడు గోల్డెన్ రూల్ ఏంటి, గోల్డెన్ నెంబర్ ఎంత అంటే గోల్డెన్ నెంబర్ ఈజ్, నేను ఇప్పుడు మార్క్ చేస్తాను, మీరు 1 by 1 చూసుకోండి. గోల్డెన్ నెంబర్ ఈజ్ 50-60 అనేది గోల్డెన్ రేషియో. చూడండి ఇది 60. ఓకే, సో ఇక్కడ బ్లాక్ చేస్తున్నాను, డార్క్ పెడుతున్నాను. సో 60 అండ్ గోల్డెన్ నెంబర్ ఈజ్ 50 అనమాట. ఓకే, సో 50-60 ఈజ్ ఎ గోల్డెన్ నెంబర్. మార్కెట్ ఒక పెద్ద ర్యాలీ ఇస్తే కన్ఫామ్గా 50-60 అన్నది రిట్రెస్ చేసింది. కన్ఫామ్ 50-60 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, రిట్రెస్మెంట్ చేసింది, హాల్ట్ అయిందంటే మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది. ఇంకా బాగా ట్రెండింగ్ అవ్వాలి అంటే కొద్దిగా 40 దగ్గర 30 దగ్గర రిట్రెస్మెంట్ తీసేసుకుంటుంది అనమాట. ఓకే, ఇది మార్కెట్ చేసే పద్ధతి, ఫస్ట్ థింగ్. ఇప్పుడు మార్కెట్లో మనం ఇది పెడితే, ఇప్పుడు ఇలా ఫిబొనాకీ పెడితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందో ఫస్ట్ చూడండి. ఓకే, సో 0 అంటే 0%, 236 అంటే ఇదంతా 23%, 23-25% అనుకోండి. 38.2 అంటే 38-40% అనుకోండి. ఓకే, సో 0.5 ఏదైతే ఉందో ఇది 0.5 అంటే 50%, ఇది 0.6118 అంటే 60%, ఇది 78 అంటే 80%, ఇదైతే 1 ఉందో అది 100% అనమాట. ఓకే, సో ఇది మామూలు పర్సంటేజెస్. ఇప్పుడు మీరు పర్సంటేజ్ వేసుకున్న తర్వాత మీకు బేసిక్ పర్సంటేజ్ అనేది వాల్యూ అయితే వచ్చింది, మీకు తెలిసింది వాల్యూస్. ఓకే, సో 30 అంటే 30%, 20 అంటే 20%, 60 అంటే 60%, 50 అంటే 5 అంటే 50%, 70 అంటే 70%, 1 అంటే 100%. ఇప్పుడు మార్కెట్ ప్రకారం మార్కెట్ ఒక ర్యాలీ ఇచ్చింది. ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ నిన్నప్పుడు మనకు ఒక సినారీ వస్తుంది, అరే మార్కెట్ ఇంత పైకి ర్యాలీ ఇచ్చింది, ఇప్పుడు రిట్రేస్మెంట్ చేయాలి అని ఒక థాట్ వస్తుంది. ఇప్పుడు రిట్రేస్మెంట్ చేయాలని థాట్ వచ్చినప్పుడు మనం సెల్లింగ్ సైడ్ కూర్చోచ్చు అనమాట. ఎన్ని డేస్ సెల్లింగ్ సైడ్ కూర్చోచ్చు చూడండి చెప్తా. 6th, 7th, 8th, 10th లేదు, మళ్ళీ 11th, 12th, 13, ఓకే, 14th వరకు, 6, 7, 8, 9, 10 లేదు, 6, 7, 8, 9, ఓకే, 10 లేదు, 11, 12, 13, 14 అంటే 5, ఇక్కడ మొత్తం 8 డేస్. ఆల్మోస్ట్ మీరు 8 డేస్ సెల్లింగ్ సైడ్ కూర్చోవచ్చు. అంటే మీకు ఫిబొనాకీ వేస్తే అర్థమైంది మార్కెట్ ఇప్పుడు ఒక రిట్రేస్మెంట్ వస్తుంది, 8 డేస్ సెల్లింగ్ సైడ్ కూర్చోవచ్చు అని అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఏం చేయాలి అంటే చూడండి, వన్స్ మీకు మార్కెట్ ఒక ఫిబొనాకీ రిట్రేస్మెంట్ వచ్చాక మీరు ఏం చేస్తారంటే, పొజిషనల్ వాళ్ళు అయితే ఇలాంటి దగ్గర రిట్రేస్మెంట్ తీసుకొని పైకి వెళ్తున్నప్పుడు బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. ఇది మంచి ప్రాఫిట్ అనమాట. చూడండి, బై చేశారు, హోల్డ్ చేస్తే మార్కెట్ ఎంత బాగా పైకి వెళ్ళిందో ఫస్ట్ ప్రాఫిట్. ఇది పొజిషనల్ ట్రేడ్. ఇంట్రాడేకి ఎలా చేయాలో చెప్తా. పొజిషనల్ ట్రేడ్ వాళ్ళు ఈ విధంగా పొజిషన్ ట్రేడ్ చేసుకుంటే అర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్లింగ్ సైడ్ కూర్చోవచ్చు. 2 విధాలు అయిపోయి, మార్కెట్లో సెల్లింగ్ వ్యూ తెలిసింది, పొజిషనల్ ట్రేడ్ తెలిసింది. ఇప్పుడు మార్కెట్ చెప్పండి, మార్కెట్ ఎప్పుడు ఒక డైరెక్షన్లో వెళ్దు, మీకు చాలాసార్లు చెప్పా, మార్కెట్ ఇట్లా రిట్రేస్ చేసి వెళ్తుంది. ఇప్పుడు అదే చేసింది చూడండి, మార్కెట్ వచ్చింది, రిట్రేస్మెంట్ చేసింది, పైకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఫిబొనాకీ ఎక్కడ వేస్తామంటే, ఫిబొనాకీ చూడండి ఈ పొజిషన్ నుంచి మనం ఫిబ్ వేసుకోవాలన్నమాట. లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హై దగ్గర నుంచి ఫిబ్, ఈ కింద నుంచి ప్రజెంట్ ఉన్న హై వరకు మనం ఫిబ్ పెట్టుకోవాలి. సో ప్రజెంట్ ఉన్న ఇక్కడ నుంచి ఈ హై వరకు మనం ఫిబ్ పెట్టుకుంటున్నాం. ఇక్కడంటే ఇగో ఇది ఈ లో, సో ఈ క్యాండిల్స్ లో నుంచి, ఎందుకంటే ప్రజెంట్ ఇదే లో, ఈ లో నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న హై వరకు మనం ఫిబ్ పెట్టుకున్నాం. సో ఇక్కడ పెట్టుకున్నాక ఇప్పుడు మీకు చెప్పండి, మనకి 50-60 లెవెల్స్ కానీ 30 లెవెల్స్ కానీ ఎక్కడ వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి. ఓకే, సో మార్కెట్ ఏం చేస్తుంది, ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ ఈ 50-60 లెవెల్ రిట్రేస్ చేసి పైకి వెళ్ళింది. మళ్ళీ ఒకవేళ వస్తే కన్ఫామ్గా 60 లెవెల్ వరకు మళ్ళీ ఇంత రిట్రేస్మెంట్ రాదు, ఆల్రెడీ రిట్రేస్మెంట్ అయిపోయింది. వన్స్ రిట్రేస్మెంట్ అయిపోయి మళ్ళీ రిట్రేస్ చేయదు. సో ఇప్పుడు ఏంటంటే 20 లెవెల్ దగ్గరికి కానీ, ఓకే, వస్తే 20 లెవెల్ దగ్గరికి మళ్ళీ వచ్చి పైకి వెళ్ళొచ్చు. ఎందుకంటే పైకి వెళ్ళింది, ఒక రిట్రేస్మెంట్ చేసింది, దాని తర్వాత ఈ 20 లెవెల్ బ్రేక్ చేసింది, పైన సస్టెండ్ అయ్యింది. వస్తే ఇప్పుడు 20 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అనమాట. ఇది నార్మల్గా ఫిబొనాకీ చూసే విధానం. ఇప్పుడు ఇంట్రాడేలో ఎలా పనిచేస్తుంది మీకు చెప్పాను కదా, సెల్లింగ్ సైడ్ వ్యూ ఉందా, బయింగ్ సైడ్ ఉందా. సో రిట్రేస్మెంట్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఒక విధంగా మీరు ఏం చెప్పొచ్చు అంటే, రిట్రేస్మెంట్ చేసింది చూడండి, ఇక్కడ నుంచి ఇలా రిట్రేస్మెంట్ చేసింది, మీకు బయింగ్ ఆపర్చునిటీ ఉంది అని మీకు అర్థమైపోయింది ఇక్కడ. ఓకే, సో ఇక్కడతో మీరు చూసుకుంటే రిట్రేస్మెంట్ అయ్యింది, బయింగ్ ఆపర్చునిటీ ఉందని మీకు తెలిసింది, రిట్రేస్మెంట్ అయిన తర్వాత బయింగ్. సో ఇప్పుడు ఇంట్రాడేలో మనం ఎలా యూజ్ చేయాలంటే చూడండి, ఇంట్రాడేకి వచ్చేసరికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటాం. 15 కానీ 30 మినిట్స్ కానీ పెట్టుకోండి. సో రెండు బాగా వర్క్ అవుతాయి. నేను ఎందుకు 15 మినిట్స్, నేను నా పర్సనల్ అడిగితే నేను 30 మినిట్స్ వాడతా. బట్ 15 మినిట్స్ ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఆ టైం ఫ్రేమ్ రాదు. ఓకే, సో 30 మినిట్స్లో ఎలా పెడతారంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ మార్కెట్ వ్యూ ప్రకారం మార్నింగ్ నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను, అన్మెచ్యూర్డ్ పీపుల్ విల్ ఓపెన్ ద మార్కెట్, ప్రొఫెషనల్స్ విల్ క్లోజ్ ద మార్కెట్ అని. అందుకే చెప్తా, మార్నింగ్ వచ్చేసరికి ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే ఫిబొనాకీ పెట్టుకుంటారు అనమాట. 11 o'clock క్యాండిల్, మార్నింగ్ 9:15 నుంచి 11 o'clock క్యాండిల్ లాస్ట్. సో ఇప్పుడు మీరు చూడండి, 11 o'clock క్యాండిల్ అంటే 11:15 క్యాండిల్, ఇది లాస్ట్ క్యాండిల్. ఓకే,
సో వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి 15 మినిట్స్ క్లోజ్ అయింది కాబట్టి సో ఫిబొనాకీ అనేది ఈ 11:50 క్యాండిల్ మీద వేస్తాడు. ఓకే, చూడండి ఇక్కడ నుంచి 11:15 క్యాండిల్ ఫిబొనాకీ అనేది నేను పెట్టుకున్నా. 11:15 క్యాండిల్ అంటే రెడ్ తాలూక్ హై. సో కరెక్ట్గా చూడండి రెడ్ తాలూక్ హైలో పెట్టా. ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు, రిట్రేస్మెంట్ వరకు వెయిట్ చేస్తాడు. ఆడు మొత్తం డే అంతా వెయిట్ చేయడు. ఇప్పుడు బిగ్ ప్లేయర్లు ఏం చేస్తాడో చెప్తాను చూడండి. ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు, రిట్రేస్మెంట్ కోసం వేస్తాడు. అయితే 50% రిట్రేస్ రావాలి, 60% రావాలి, లేదా 30% అయినా రిట్రేస్మెంట్ రావాలి. సో వచ్చిందా, నెక్స్ట్ క్యాండిల్ చూడండి 30% రిట్రేస్మెంట్ అయ్యింది. వెంటనే నెక్స్ట్ క్యాండిల్ 30% రిట్రేస్మెంట్ రాగానే పొజిషన్ తీసుకుంటాడు. పొజిషన్ తీసుకుని హోల్డ్ చేస్తాడు. చూడండి ఇక్కడ కానీ పొజిషన్ తీసుకోకపోతే ఆ నెక్స్ట్ మళ్ళీ 26% మళ్ళీ రిట్రేస్ చేసింది. ఆ తర్వాత మార్కెట్ ఎక్కడ ఆగిందా, ఒక మూమెంటం ఇచ్చింది. ఇప్పుడు మీరు అడగొచ్చి 4 క్యాండిల్ మూమెంటం అని, 30 మినిట్స్లో 4 క్యాండిల్ చూస్తున్నావు. అదే నువ్వు 15 మినిట్స్కు 10 మినిట్స్కి వచ్చావు అనుకో, అదొక పెద్ద ర్యాలీ. అది ఇగో ఒక పెద్ద ర్యాలీ, మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట. ప్రొఫెషనల్స్ ఈ విధంగా ఫిబొనాకీని యూజ్ చేస్తారు. సో అది ఎప్పుడు అంటే నార్మల్ 10 o'clockకి ఇట్లా వస్తారనమాట. 10:30, 11 o'clock వచ్చి సో 11 o'clock ఫిబొనాకీ వేస్తారనమాట. కరెక్ట్ ఫిబొనాకీ 11 o'clock క్యాండిల్ ఎక్కడుంది, 11:15 క్యాండిల్ చూస్తారు. ఇది 11:15 క్యాండిల్. సో 11:15 క్యాండిల్ హై ఏదంటే చూడండి ఇది హై, ఈ గ్రీన్ క్యాండిల్ హై అనమాట. కరెక్ట్గా చూడండి 11:15కి వచ్చింది. నేను కింద నుంచి టాప్ బాడీ పైన టాక్ హై విత్ హై పెట్టానా. సో ఇక్కడ మీరు చూడండి ఏమైంది చూడండి, కరెక్ట్ 50% రిట్రేస్ చేసిందా, కరెక్ట్ 50%. మార్కెట్ పైకి వెళ్ళింది, నేను హై పెట్టుకున్నా, వెయిట్ చేస్తాడు. కరెక్ట్ 50% రిట్రేస్ చేసింది, బై చేస్తాడు, కూర్చుంటాడు. మార్కెట్ పైకి వెళ్ళింది, ఓకే, మళ్ళీ మార్కెట్ రిట్రేస్మెంట్కి వచ్చింది. వీలైతే ఇక్కడ పొజిషన్ యాడ్ చేస్తాడు. సో పొజిషన్ యాడ్ అయిందా, తర్వాత ఏమైంది, మార్కెట్ ఒక ర్యాలీ ఇచ్చిందా, కన్ఫర్మ్ ఇంకా ఆగదు, ఇంకా మళ్ళీ పొజిషన్స్ రిట్రేస్మెంట్ ఉండదు. కావాలంటే మీరు చూసుకోండి, ఒక్కసారి ర్యాలీ ఇచ్చాక ఇంకా ఒక పొజిషన్ ర్యాలీలో వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి కన్ఫర్మ్ అలా ర్యాలీ వెళ్ళిపోయింది పై వరకు. ఓకే, ఇక్కడ ఇది బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ అయ్యి మళ్ళీ వస్తే అది రిట్రేస్మెంట్. బట్ ఇక్కడ ఏం చేసింది, బ్రేక్ చేసుకుని ఒక పైకి వెళ్ళిపోయింది. సో ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇంట్రాడే కోసం ఫిబొనాకీని ఈ విధంగా యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇంతవరకు అయితే ఫిబొనాకీ గురించి మీకు అర్థమైంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయినా నిఫ్టీ 50 అయినా 500 పాయింట్స్ వస్తే సాచురేషన్ లెవెల్ అనమాట. సో ప్రైస్ రేంజ్ ఎప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే ఎన్ని పాయింట్స్ వచ్చింది, 132 పాయింట్లు ఒకరోజు ట్రేడ్ ఇచ్చింది, అంతే. పెద్ద సాచురేషన్ లెవెల్ కాదు. బట్ ఇన్ కేజ్ మీకు బాగా 500 పాయింట్స్ ఒకరోజు ట్రేడ్ జరిగింది అనుకో, ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ సాచురేషన్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫిబొనాకీ వెంటనే వేయండి. మీరు ఫిబొనాకీ వేస్తే మీకు ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ టర్న్ అవుతుంది అనేది మీకు తెలిసిపోద్ది. లైక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూడండి, కన్ఫర్మ్గా మార్కెట్ ఒక 500 పాయింట్స్ దగ్గర సాచురేషన్ లెవెల్ రీచ్ అయిపోయి పడిపోయింది. సో ఆ విధంగా బ్యాంక్ నిఫ్టీ అయినా నిఫ్టీ 50 అయినా 500 పాయింట్స్ దాటిందంటే సాచురేషన్ లెవెల్ ఎనీ టైం వస్తుంది అనమాట. 500, 600, 700 ఎనీ టైం సాచురేషన్ లెవెల్. సో ఎప్పుడైనా బ్యాంక్ నిఫ్టీ సాచురేషన్ లెవెల్కి వచ్చిందంటే వెంటనే ఫిబొనాకీ వేయండి. ఫిబొనాకీ వేస్తే మీకు రిట్రేస్మెంట్ ఏ లెవెల్ వరకు సపోర్ట్ తీసుకోవచ్చు అనేది, అంటే లైక్ 20, 30, 60 దాకా హారిజాంటల్ లైన్స్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, సో లైక్ హారిజాంటల్ లైన్స్ ఇలా పెట్టేసుకున్నారు అనుకోండి మీరు, ఇక్కడ హారిజాంటల్ లైన్స్. సో మీకు అర్థమైపోద్ది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని. సో ఆ విధంగా కూడా మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైపోతే ఒకసారి వీడియో రివైండ్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. ఓకే, సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, బికాస్ ఛానల్ నేమ్ మార్చాం కాబట్టి ఛానల్ బూస్ట్లోకి వెళ్ళాలంటే మీరు ఈ ఛానల్ ఇప్పుడే ఆన్ ది స్పాట్ ఈ వీడియో లైక్ చేసి వెళ్ళిపోండి చాలు. ఓకేనా, సో అప్పటికి వెళ్ళే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.